నమస్తే, నేను మీ రవీంద్ర. ఈరోజు నేను మరణానంతర జీవితం అనే నవల గురించి చెప్పబోతున్నాను. వ్యాపారులు లాయర్లలో పరకాయ ప్రవేశం చేస్తే ఎలా ఉంటుందో మీకు తెలుసా? వ్యాపారులు లాయర్లలోకి పరకాయ ప్రవేశం చేస్తే సంభవించే పర్యవసానాలని చూడాలని ఉందా? లాయరింగ్తో సంబంధం ఉండే పలు సంస్థలు ధరించే అందమైన దుస్తులు విప్పుకొని నిలబడితే ఎంత వికారంగా ఉంటాయో చూడాలని ఉందా? లాయర్ వృత్తి తన మీద తానే జిహాద్ ప్రకటించుకుంటే ఎలా ఉంటుంది? మనస్సును పిండేసే సంఘటన ఆవిష్కృతమవుతుండగా పళ్ళికిలించారు ఎప్పుడైనా? పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతున్నప్పుడు హఠాత్తుగా గొంతు పూడుకుపోవడాన్ని మీరు ఎప్పుడైనా అనుభూతి చెందారా? వైదికం చావుని సరుకుగా మార్చే వైద్యం మీకు తెలుసా? తెలీదు? అయితే ఈ విన్యాసాల కోసం అలవోకగా అనితర సాధ్యమైన శైలిలో కళ్ళకు కట్టినట్లుగా రచించిన నందిగం కృష్ణారావు గారి మరణానంతర జీవితంలోకి ప్రవేశించాల్సిందే. జీవితం ఒక మహాసముద్రం, అందులో ఒక చిన్న నీటి బొట్టు ఈ మానవుడు. అతడు పుడుతూ ఈ భూమి మీదకి తీసుకొచ్చేది ఏమీ లేదు, పోయేటప్పుడు తీసుకుపోయేది ఏమీ లేదు. కానీ ఈ రాకపోకల మధ్య నలిగే బహుకొద్ది కాలాన్ని మానవుడు సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు దురదృష్టవశాత్తు. ఈ జీవిత సంకుల సమరంలో తనని తానే మర్చిపోతున్నాడు ఈ మానవుడు. జనజీవనంలో, సంబంధ బాంధవ్యాల్లో సాటి మనిషికి కనీస సహాయ సహకారాలను అందించడంలోనే జీవిత పరమార్థం ఉంది అనే గురుతరమైన బాధ్యతను మరిచి పశుప్రాయంగా ప్రవర్తించే మనిషి ప్రవృత్తికి దర్పణం శ్రీ నందిగం కృష్ణారావు గారి కలం నుండి జాలువారిన మరణానంతర జీవితం నవల. ఇందులో గల ప్రతి సంఘటన, పాత్రల ప్రవర్తన తీరుతెన్నులు అంతరించిపోతున్న మానవతా విలువలకు ప్రతిగా మద్దిరెడ్డి సురేందర్ రెడ్డి స్వప్నల బంధం, అంతస్తుల అంతరాలకు అతీతంగా మలిచిన తీరు అద్భుతం. అంతేకాదు, ప్రతి పాత్రని మలిచిన తీరులో రచయిత శ్రీ నందిగం కృష్ణారావు గారు తన రచనా నైపుణ్యాన్ని నిరుపమానంగా చేశారనే కంటే ఆయా పాత్రల్లో అనితర సాధ్యంగా జీవించారు అనడం సమంజసం. ఇందుకు ఉదాహరణలే సోమయాజులు, ఎరిశెట్టి జగదీశ్వర్, కారంచేడు కాంతారావు, టక్కర్ చంద్రశేఖర్, సీనియర్ లాయర్ వెంకటేశ్వరరావు, స్వలాభం కోసం సహాయం చేసే శంకర్ పాత్రలు. ఒకడు తప్పదాగి కారు నడుపుతూ ఒక నిరుపేదను గుద్ది చంపేస్తాడు. ఆ తర్వాత జరిగే సంఘటనలను మన కళ్ళకు కట్టినట్లుగా చూపించారు రచయిత. కుదిరితే ఈ నవలను ఒకసారి చదవండి, చాలా బాగుంది.